నాకు దక్కనిది ఎవరికి దక్కొద్దు, సోదరుడికి టికెట్ను అడ్డుకోవడం వల్లనే అని పార్టీలో టాక్. కొండలరెడ్డికి మల్కాజ్గిరి టికెట్ కోసం ప్రయత్నము, సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత, నిర్ణయం రద్దు చేసుకున్నాడంట. ఆ వ్యతిరేకత తీసుకోవడంతో నిర్ణయం రద్దు చేసుకున్నాడు. మిగతా ఫ్యామిలీ మెంబర్స్కు కూడా ఎంపీ టికెట్లు కట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో, జానారెడ్డి అప్లై చేసుకున్నాడు, ఆయన కొడుకు జానారెడ్డి కొడుకు, ఆయనది కట్ కావచ్చు. ఇట్లా ఎవరెవరైతే తన కుటుంబాలకు వెళ్ళి అప్లై చేసుకున్నారో ఎంపీ టికెట్ కోసం వాళ్ళందరినీ కట్ చేసేటువంటి ప్రయత్నంలో మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు అంటే తమ్మునికి ఇవ్వలే కదా, తమ్ముడు కొండలరెడ్డి, ముద్దుగా ఆయనని సోషల్ మీడియాలో హిల్స్ రెడ్డి అంటారు. సో ఆ కొండలరెడ్డికి ఇవ్వలేదు కాబట్టి కొండలరెడ్డికి మావోనికి రాకపోతే ఎవరికి రావద్దు, మావోనికి వస్తే అందరికి ఇద్దాం. ఇట్లా మైనంపల్లి హనుమంతరావు పార్టీ బకెటే, ఇట్లా కోమటిరెడ్డిల ఫ్యామిలీ బకెటే, ఇటు జానారెడ్డి ఫ్యామిలీ బకెటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరైనా సదస్సు చేసినా కానీ బకెటే. సో ఇట్లా ఈ విధంగా ఇప్పుడు దీంతో పాటు ఏం చేస్తున్నాడు, ఖమ్మంలో బట్టికి కూడా చెక్ పెట్టాలనే ప్రయత్నం. బట్టికి అట్ ద సేమ్ టైం పొంగులెట్టికి కూడా ఇద్దరికి చెక్ పెట్టేస్తే పవర్ సెంటర్లు పోతాయి. సో కాబట్టి ఈయన వ్యక్తులను ఒకరిని ఆడబెట్టాలి. మళ్ళా టీడీపీ నుంచి వచ్చేటువంటి బ్యాచ్, లేదనుకుంటే ఓటుకు నోటులోనో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎక్కడి నుంచో ఒక దగ్గరంగా సహకారం అందించిన వాళ్ళు వేం నరేందర్ రెడ్డి గారిని ఎట్లయితే ప్రధాన ప్రభుత్వ సలహాదారుగా చేసుకున్నాడో అట్లా ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే వాళ్లకు అక్కడ ఇచ్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. షార్ట్ లిస్టులోనూ పేర్లున్న ఫైనల్ లిస్టులో కష్టమైన ప్రచారం. అసెంబ్లీ ఎన్నికల్లో అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్లకు టికెట్లు, గెలుపు గుర్రాల పేరు చెప్పి కొందరు టికెట్లకు ఎసరు పెట్టేటువంటి అవకాశం ఉంది. ఖమ్మం టికెట్ కోసం హేమాయేమిల పైరవీలు అది తట్టుకోలేకే సోనియా పేరు చేర్చారని గుసగుస. ఈ ముచ్చట మనం ఎన్నడో చెప్పినాం, ఇవాళ కాదు ఈ ముచ్చట చెప్పింది. ఇప్పుడు ఆడ ఖమ్మంకి ఈవెన్ సోనియా గాంధీని రమ్మంటున్నారు అంటే సోనియా గాంధీ మీద ప్రేమ ఉందో, లేకపోతే సోనియా గాంధీకి వచ్చి పోటీ చేస్తే తెలంగాణ అంతా ప్రభావితం అవుతుందనో అట్లేం కాదు. ఒకవేళ నేను ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక సోనియా గాంధీని ఖమ్మం నుంచి పోటీలో పెడితే మీరు అక్కడ ఎవరిని బరిలో దింపాలంటే ఎవరైతే శ్రీకాంతాచారి తల్లి ఉందో శంకరమ్మని అక్కడ బరిలో పెట్టండి. 1200 మంది బిడ్డల ప్రాణాలు తీసుకున్నటువంటి సోనియా గాంధీ బలిదేవత ఒకవైపు ఉంటుంది, తన బిడ్డని తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక త్యాగదేవత ఇంకొక వైపు ఉంటుంది. ఇద్దరి మధ్యలో మంచి పోటీ ఉంటుంది. ఖమ్మంలో గెలిచినా ఓడినా తెలంగాణ నినాదం నిలబడుతుంది, తెలంగాణ నినాదం వినబడుతుంది ఆడ. సో కాబట్టి సోనియా గాంధీ ఏడ పోటీ చేస్తే ఆడ తీసుకుపోయి శంకరమ్మకు ఎవరైతే శ్రీకాంతాచారి తల్లి ఉన్నదో ఆమెను అక్కడ బరిలో పెట్టాలి. వీళ్ళు పెడితే మరి తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్నటువంటి బలిదేవత అనేటువంటి సోనియా గాంధీకి వేస్తారు ఆ ఓట్లు, లేకపోతే తెలంగాణ తల్లి తన బిడ్డని తెలంగాణ కోసం త్యాగం చేసేటువంటి ఒక త్యాగ తల్లికి, త్యాగమూర్తికి మనము ఓటేస్తామని తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసుకుంటారు, ఆలోచిస్తారు, మాట్లాడతారు. ఒక శంకరమ్మనే కాదు, తెలంగాణ బిడ్డలు కోల్పోయినటువంటి ఏ ఒక్క తల్లినైనా సరే, ఆమెకు ఊరు పేరు లేకపోయినా సరే ఎవరైనా సరే తీసుకొచ్చి ఆమెకు ఉన్నటువంటి ఊరు పేరే తెలంగాణ అమరవీరుల తల్లి. కాబట్టి శంకరమ్మ కుదరకపోతే వేరే వాళ్ళని పెట్టాలి, కానీ ఎవరైతే అమరవీరులు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకరిని పెట్టాలి. అప్పుడు సోనియా గాంధీని ఓడించినా గెలిచినా కానీ తెలంగాణ నినాదం గెలిచినట్టే, తెలంగాణ వాదం గెలిచినట్టే, తెలంగాణ గెలిచినట్టే. సో కాబట్టి ఈ ప్రయత్నం చేస్తే చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అట్లా టికెట్లు నాకు రాలేదు కాబట్టి ఎవరికి రావద్దు, ఈ విధంగా మన రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం అన్నమాట. ఇది ఏమి ఈయన వ్యవహారం చూసినా, ఈయన చేస్తున్నటువంటి రాజకీయం చూసినా, పరిపాలనా విధానం చూసినా కానీ ఇది ఏది కూడా 3 కాలాల పాటు 6 కాలాల పాటు ముంగలపడతట్టయితే కనపడతలేదు. ఎందుకంటే ఏదైనా సరే నాయకుడు అనేటోడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొచ్చడు మాట్లాడవచ్చు, ఏదే మాట్లాడినా ప్రజలు ఆస్వాదిస్తారు, ప్రజలు ఆహ్వానిస్తారు. కానీ ఏదైతే ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాక పరిపక్వతతో మాట్లాడకపోతే, ఒక అనుభవంతో మాట్లాడకపోతే, విజ్ఞతతో మాట్లాడకపోతే ప్రజలు హర్షించరు, ప్రజలు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీకరించరు. 100% ఎంత పెద్ద మోతవారి మాట్లాడారు. నాడు కేసీఆర్ కూడా మాట్లాడినా కానీ కొంతమంది ఒక వర్గం ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఇది కరెక్ట్ కాదు, ఈ భాష మాట్లాడకూడదని. కాకపోతే ఆయన ఉద్యమంలో అలాగనే మాట్లాడిండు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినాక కూడా కొంత ఆ విధమైనటువంటి భాషను యూజ్ చేసి కాబట్టి కొంత ఆయనకు ఎక్కువ డ్యామేజ్ కాలేదు. కానీ రేవంత్ రెడ్డి అన్నాడు ఉద్యమంలో లేడు, ఉద్యమంలో లేకపోగా తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చినోడు, తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ పట్టుకొని పోయినోడు. మళ్ళీ అదే వేం నరేందర్ రెడ్డి కోసము ఆ పక్కనే ఉన్నాడు ఆయన. సో కాబట్టి ఇట్లాంటివన్నీ చేసినోడు కాబట్టి 100% రేవంత్ రెడ్డికి మైనస్ అయ్యేటువంటి అవకాశాలు 100% కనపడతా ఉన్నాయి.